ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఆర్థిక మంత్రి కాదు, అప్పుల మంత్రి అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లో డాక్యుమెంట్లతో చెప్పిన విషయాల్లో ఒక్కటైనా అబద్దమని నిరూపించగలరా అని సవాల్ విసిరారు. రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. ఇప్పటికే 3.27 లక్షల కోట్లు అప్పు చేసినట్లు జీవోలు ఉన్నాయని తెలిపారు. కాగ నివేదికలు చూసి మాట్లాడాలని పయ్యావుల కేశవ్కు సూచించారు. అలాగే హెరిటేజ్ డైరీకి టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడంపై కూడా పేర్ని నాని ప్రశ్నలు లేవనెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకసారి విషం చిమ్ముతూ అసత్యాల్ని అర్ధసత్యాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల మంత్రి అబద్దాల కేశవ్ గారు వారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేశాడు, కాగ్ రిపోర్టులు చాలా ఉన్నాయని. నోటితో చెప్పటం తప్పితే ఇంతవరకు పేరుకేమో పెద్ద తాటికాయంత అక్షరాలతో ఆయన సచివాలయంలో ఒక ఆఫీస్, ఆయనకి ఆఫీస్ బయట ఒక బోర్డు, పెద్ద చెక్క బోర్డు, దానికి ఒక పాలిషు, మళ్ళీ డబ్బులు దండగా, దాని మీద ఆర్థిక శాఖ మంత్రి అని పెద్ద బోర్డుతో రాస్తారు. ఈయన పేరుకేమో ఆర్థిక శాఖ మంత్రి బోర్డు, కానీ ఆయన రోజువారీ దినచర్య అంటే అప్పులు. ఆర్థిక శాఖ మంత్రి కంటే ఆంధ్ర రాష్ట్రానికి అప్పుల శాఖ మంత్రి. అంటే ఆర్థిక శాఖ మంత్రి పేరు చెప్పుకునేటువంటి ఈ అబద్దాల కేశవ్ గారు ఒక్కరోజు కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడడం, ఏ ఒక్కరోజు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడడం. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు, అసత్యాలు, దూషణలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేస్తే ఏది కాగితాల రూపాయన చూపించమని అడుగుతున్నాను నేను. జగన్ గారు ప్రెస్ మీట్లో అంట మొత్తం అసత్యాలు ఎక్కువ, నిజాలు తక్కువ అంట. నిజాలేమో తక్కువ అంట, అసత్యాలు ఎక్కువ అంట. నేను అడుగుతున్నాను కేశవ్ గారిని, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ మొత్తంలో ఏది అసత్యం, దానికి మీ దగ్గర అది అబద్ధం, జగన్ గారు మాట్లాడింది అసత్యం అంటాకి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటి? జగన్ గారు చెప్పిన మాట ఏంటి? చూపించిన డాక్యుమెంట్ ఏంటి? మీ దగ్గర దానికి రిలవెంట్ గా జగన్ గారు తప్పు మాట్లాడుతున్నాడు, అసత్యం మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడుతున్నాడు అని చూపించేటువంటి అధికారిక డాక్యుమెంట్ ఏముంది మీ దగ్గర? కూటమి ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ, హిందూ ధార్మిక సంప్రదాయాల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో దేవాలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవాలయాల నిర్వహణలో పారదర్శకత కోసం కొత్త పాలక వర్గాలను నియమించడంతో పాటు ప్రసాదం, అన్నదానం నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఆలయ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటూ పూజారులు, వేద విద్యార్థులకు ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. గతంలో జరిగిన ఆలయ ధ్వంస ఘటనలపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. గతంలో అన్యమతస్కులు దేవాలయాల్లో ఉద్యోగం చేసేవారు, వారి మీద చర్యలు తీసుకున్నది కూటమి ప్రభుత్వం. వారిని అక్కడి నుంచి తొలగించింది. ఘంటాపదంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అత్యధికంగా ఆలయాలు ఎక్కువగా పర్యాటక ప్రాంతాలలోనూ అటవీ ప్రాంతాలలో ఉండటంతో ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యలంటే దేవాదాయ శాఖతో పాటుగా అటవీ శాఖ, పర్యాటక శాఖలతో మంత్రులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి దేవాలయాల అభివృద్ధికి, దేవాలయాల సంరక్షణకు హితోధికమైనటువంటి కృషి చేస్తున్నటువంటి విషయాన్ని గమనార్హం. దేవాలయాల్లో ప్రసాదం, అన్న వితరణ, అన్నదానం, నాణ్యత నిర్వహణలో ఎక్కడైనా లోపం జరిగితే వెంటనే యాక్షన్ తీసుకోవటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులను వెంటనే తీసుకుని వాటిని ఎక్కడికక్కడ పరిష్కరించడం కూడా జరుగుతోంది. గత ప్రభుత్వం అంటే మీ అందరికీ తెలుసు, హిందూ మత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి హయాంలో రథాల దహనం, ఆలయాల విధ్వంసం, దేవతామూర్తుల విగ్రహాలను నరకటం, ఇలాంటి వ్యక్తులందరినీ నిందితులు తప్పించుకోకుండా వారి మీద చర్యలు తీసుకోవటం కూడా జరుగుతున్నటువంటి విషయం. ఆలయాల్లో, పాలక వర్గాల్లో ఈ మధ్యకాలంలో బ్రాహ్మణులందరినీ కూడా తీసుకోవటం, ప్రతి ఆలయ పాలక వర్గంలో ఒక్కొక్క బ్రాహ్మణుడు ఉండేలాగా చర్యలు తీసుకోవటం, 1110 ఆలయాల్లో కొత్త పాలక వర్గాలను నియమించి ప్రతి పాలక వర్గంలో 2 సభ్యులను పెంచడానికి ప్రణాళికలు చేయటం, ఇవన్నీ కూడా హిందూ మతం ఎడల ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకునే చర్యలు ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తున్నా. హిందూ మత అభిమానాన్ని, హిందూ మత గౌరవాన్ని, హిందువుల మనోభావాలని పెంపొందించే విధంగా హిందూ భావజాలం, హిందూ మతమే కాదు ఒక భావజాలం. హిందూ మతంలో పక్కనున్నటువంటి
ప్రతి వ్యక్తికి సేవ చేసే సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తిత్వం కలగటం, ఆ వ్యక్తిత్వం పెంపొందించేలా చేయటమే ఆ యొక్క హిందూ మతం యొక్క గొప్పదనం అని ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. అమెరికా తమ సామ్రాజ్య విధానాలు విస్తరిస్తూ ఇతర దేశాలపై దాడిని కొనసాగిస్తూ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నాయని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆరోపించారు. యుద్ధం ద్వారా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో తోటి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేసి మారణహోమాన్ని సృష్టించడాన్ని యావత్ ప్రపంచం ఖండిస్తున్నాయని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరగడానికి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధమే ప్రధాన కారణమన్నారు. యుద్ధం నివారించడానికి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి నరేంద్ర మోదీ ప్రయత్నించాలని కోరారు. ఇరాన్పై దాడి చేసి మారణ హోమం సృష్టిస్తున్నటువంటి విధానాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు కూడా గర్హిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత వారంలో జరిగినటువంటి దాడిని చూసినట్లయితే ఒకే స్కూల్లో 165 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్ పైన ఇరాన్లో దానిపైన దాడి చేయడంతో 165 మంది శిథిలావస్థల కింద తమ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి యుద్ధం అనేటటువంటిది ఎక్కడ కూడా ఎవరికి కూడా ఉపయోగకరం కాదు, ఎక్కడా కూడా నష్టదాయకమే తప్ప లాభం ఎక్కడా లేదు. కాబట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ 3 దేశాల మధ్య జరిగేటటువంటి యుద్ధం యొక్క ప్రమేయం ప్రపంచంలో అన్ని దేశాల మీద ఆర్థిక మూలాలని దెబ్బతీసేటటువంటి దానికి అవకాశం కలుగుతుంది అనేటటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఎప్పుడో మా పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా గారు యుద్ధానికి నివారించేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి మన భారత ప్రభుత్వాన్ని కూడా ఆ వైపుగా డిమాండ్ చేయడం జరిగింది. కానీ దురదృష్టకరం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా ట్రంప్ చెప్పేటటువంటిది ఏది చెప్తే తాను అంటే తందానా అనేటటువంటి పద్ధతిలో ట్రంప్ చెప్పేటటువంటి అన్నిటిని కూడా షరతుల్ని అంగీకరిస్తూ వారికి మద్దతుగా ఉండేటటువంటి పద్ధతిలో మోడీ గారు అనుసరించడం అనేటటువంటిది సరైనది కాదు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం మన భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సంక్షోభం, ధరలు పెరగడమే కాదు సంక్షోభం కూడా వాటిల్లేటటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా. తర్వాత పెట్రోల్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి పరోక్ష వాటిపైన కూడా భారాలు పడి దేశ ఆర్థిక స్థితి కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని నివారించేటటువంటి దానికోసం, వారి మధ్య సయోధ్యని కుదిర్చేటటువంటి దానికోసం నరేంద్ర మోడీ మన భారతదేశ ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు చేపట్టాలి. లేకపోతే రాబోయేటటువంటి కాలంలో వాళ్ళు చూస్తాం. గత వారంలో మన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి సింగ్ గారు చెప్పారు, తన యొక్క నెట్స్లో దీంట్లో చెప్తూ ఎటువంటి పెట్రోలు, గ్యాసు సంక్షోభం రాదు, ధరలు పెంచమని చెప్పినటువంటి 2 రోజులకే మన మార్చి 8 మహిళా దినోత్సవం రోజున పెట్రోలు డొమెస్టిక్ గ్యాస్కి 65 రూపాయలు, కమర్షియల్కి వచ్చేటప్పటికి 115 రూపాయలు పెంచుతూ 2206 కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేసేటటువంటి దానికోసం జరిగింది 2 రోజుల్లోనే. పిల్లల్ని కనే స్వేచ్ఛ మహిళలదే అని మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు ఏ విమల, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ఆకినేని వనజ తెలిపారు. సంతానోత్పత్తిని పెంచాలనే ప్రకటనను సీఎం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు పథకం లాభమా నష్టమా అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో స్థానిక దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన అక్కినేని వనజ మహిళల హక్కులు మానవ హక్కులేనన్నారు. మహిళల ఆరోగ్యం, పిల్లల పోషణ, విద్య వంటి అంశాలు పట్టించుకోకుండా జనాభా పెంచాలని చెప్పడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. గ్రామాల్లో ఎక్కువ మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, పిల్లల్లో పోషకాహార లోపం ఉన్న పరిస్థితిలో జనాభా పెంపు నిర్ణయం సరైంది కాదన్నారు. మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని మాట్లాడుతూ మహిళల్ని పిల్లలు కనే యంత్రాలుగా చూడడం సరైంది కాదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు ఉన్నాయని తెలిపారు. ప్రజాభిప్రాయం లేకుండా తీసుకొచ్చే జనాభా నిర్వహణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలువురు మహిళా సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జనాభా తగ్గిపోతుందని, ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు అనే నినాదంతో ఈ రాష్ట్రంలో జనాభా పెంచడానికి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకాన్ని ప్రజల్లో పెట్టి ఏప్రిల్ 1 నుండి మేము అమల్లోకి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి పుట్టిన 2వ కాన్పు దగ్గర నుండి 3వ కాన్పు వరకు పుట్టిన ప్రతి బిడ్డకి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకి కావాల్సిన విద్య, వైద్యం అందిస్తామని చెప్తా ఉన్నారు.
ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. పేదరికంతో అలమటించే జనాభా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువగా 70% మంది ప్రజలు ఉన్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారంటానికి నిదర్శనం ఈ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులు. దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో 8 లక్షలకు పైగా డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు ఉన్నారు. దాదాపు 1 కోటి మంది మహిళలు, రాష్ట్ర జనాభా 5,30,00,000 ఉంటే 1 కోటి మందికి పైగా మహిళలు ఇవాళ పేదరికంతో ఉన్నారనే విషయం డ్వాక్రా గ్రూపుల ద్వారానే తెలుస్తూ ఉంది. ఇవాళ పిల్లల్ని కనండి అంటే ఈ పిల్లల్ని ఎలా పోషించాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఈ ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడంలో చిత్తశుద్ధి ఉందా అనేది ప్రశ్నగానే మిగిలి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మహిళలు ముఖ్యంగా పిల్లలకు కనే యంత్రాలుగా మారిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పేది ఆందోళన ఉన్నారు. దానికి తోడు ఇవాళ ఆర్థిక వనరులు సమకూర్చడంలో ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక ప్రకటనల్లో అత్యంత బాధ్యతారాహిత్యమైన ప్రకటన ఏదన్నా ఉంది అంటే ఈ ప్రకటనే. ఒకరు వద్దు ముగ్గురు ముద్దు అనేటువంటి ప్రకటన. ఇది మనము చూస్తే ఈ ప్రకటన వెనుక పైన కనిపించేటువంటి కారణాలు కాదు, లోతైన కారణాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ మధ్యకాలంలో డీలిమిటేషన్ 2026లో ఒకటి వచ్చింది. ఈ డీలిమిటేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు ఇది ప్రతిపాదించింది. ఈ సంవత్సరం జనాభా నిష్పత్తి ప్రకారంగా పెంచాలి అనే ఉద్దేశంతో. ఆ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పలేదు. అందుకని ఇప్పుడు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో ఇప్పుడు పిల్లల్ని కనండి, మన దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కంటే కూడా చాలా తక్కువ జనాభా ఉంది కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం మనం కూడా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక అశాస్త్రీయమైనటువంటి దీంతో ప్రస్తుతమైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేయడం చాలా శోచనీయం. అందుకని దీని ప్రకారం వీళ్ళు ఇదిలో పై కనిపించే కారణాలు కాదు, లోతైన కారణాలు ఉన్నాయి. 25,000 రూపాయలు ఇస్తే ముగ్గురు పిల్లల్ని కంటే ఎంత బాధ్యతారాహిత్యమైనటువంటిదండి. ఏప్రిల్ 3న నిరుద్యోగ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3న నిరుద్యోగ సమస్య, యువత ముందున్న సవాళ్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 3వ తారీఖున విజయవాడలో రాష్ట్ర స్థాయిలో నిరుద్యోగ సమస్య, యువత ముందున్నటువంటి సవాళ్లు అనేటువంటి టాపిక్ మీద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, వాలంటీర్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని, అదేవిధంగా ఏపీ బేవరేజెస్ లో, అదేవిధంగా రేషన్ వాహనాల్లో పనిచేసినటువంటి వేలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని, ఇతర నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతూ ఆర్వైఎస్ఎఫ్ రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులు, నిరుద్యోగుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు పాల్గొని రానున్నటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి అంశాల మీద చర్చించి ఒక భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో అర్ధరాత్రి 1 గంట సమయంలో జియో టవర్ రూమ్ లో ఉన్న బ్యాటరీలు దొంగించడానికి దొంగలు ప్రయత్నం చేశారు. బ్యాటరీలు బయటకు తీసుకొచ్చే క్రమంలో చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. తిరిగి మళ్లీ తెల్లవారుజామున 5 గంటలకు బయటపడేసిన బ్యాటరీలు తీసుకెళ్లే క్రమంలో దొంగలపై నిఘా పెట్టి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై ఉంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో అర్ధరాత్రి 1 గంట సమయంలో జియో టవర్ రూమ్ లో ఉన్న బ్యాటరీలు దొంగించడానికి దొంగలు ప్రయత్నం చేశారు. బ్యాటరీలు బయటకు తీసుకొచ్చే క్రమంలో చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. తిరిగి మళ్లీ తెల్లవారుజామున 5 గంటలకు బయటపడేసిన బ్యాటరీలు తీసుకెళ్లే క్రమంలో దొంగలపై నిఘా పెట్టి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై ఉంగుటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.